నమస్తే. హైడ్రా ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తున్నది. అక్కడక్కడ కూల్చివేతలు, కొన్ని చోట్ల ఆరోపణలు, అపోహలు, అనుమానాలు, ఇట్లా రకరకాల డిబేట్స్ జరుగుతున్నాయి హైడ్రా మీద. మనమైతే ఖచ్చితంగా ఈ హైడ్రా కొనసాగాలి, బడాబాబుల నుంచి మొదలుపెట్టి పేద ప్రజలను కాపాడుతూ, చెరువులను కాపాడుతూ ఈ కూల్చివేతలు జరగాలి అని మనం వరుస వీడియోలు చేస్తూ ఉన్నాం. అవసరమైతే ప్రభుత్వానికి ఎక్స్పర్ట్స్ ద్వారా వీడియోలు చేస్తూ పలు సూచనలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది కొనసాగాలన్నదే మన పాయింట్. ఫస్ట్ ఈ రియల్ ఎస్టేట్ మాఫియాలు కబ్జాలు చేసిన చెరువులని వాళ్ళ నుంచి రక్షించాలి. నాయకులు ఎవరెవరైతే ఫామ్ హౌజులు కట్టుకున్నారో 111 జీవోకి వ్యతిరేకంగా ఇమీడియట్గా కూల్చేయాలి. అండ్ పేద ప్రజలకి మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో భూములు ఇస్తామని, ఆ దొంగల చేతుల్లో ఉన్న భూములంతా పేద ప్రజలకు పంచాలి. సో ఈ కార్యాచరణతో మనం ముందుకెళ్తున్నాం. ఈ అంశంపై మాట్లాడడానికి నా ముందు తెలంగాణ విఠలు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. అన్న నమస్తే. 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 సో చాలా రోజులైంది మనం మాట్లాడక కలవక. మీరు కూడా ఈ హైడ్రా మీద ఇంతవరకు మాట్లాడనట్టున్నది. అవును, కొంచెం స్టడీ చేస్తున్నాము. ఓకే, వైరల్ ఫీవర్ వచ్చి 15 రోజులు. ఓకే, సో ఎట్లా అనిపిస్తున్నది అంటే ఇంతవరకు తీసుకున్న నిర్ణయాలు, ఈ హైడ్రా డెసిషన్, ఇవన్నీ ఒక అడుగు ముందుకు వేశారు హైడ్రా ద్వారా. గతంలో కూడా కేసీఆర్ అయ్యప్ప సొసైటీ దగ్గరికి వెళ్ళడం, కన్వెన్షన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడం, ఇట్లాంటి కొంత వాతావరణం కనిపించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, సో అవన్నీ కాదని కొంత ధైర్యంగా అడుగు ముందుకేసిందని మనం చెప్పొచ్చా? ముందుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా హైడ్రా హైడ్రా అంటున్నారు. మనం చిన్నప్పుడు బయాలజీలో 8వ తరగతి 9వ తరగతి పుస్తకంలో ఒక శిలీంధ్రం అనేది ఉంటుంది. ఈ చెరువుల్లో మంచినీటి కుంటల్లో ఉండే విచిత్రమైన జీవి అది. అదేంటంటే దానికి ఒక చిన్న ఇట్లా ట్యూబ్ లాగా ఉండి 2 ఇట్లా మీసాలు లాగా ఉంటాయి. దానికి చావే ఉండదు. దాని శరీరం నుంచి విడిపోయి ఇంకొకటి బతుకుతుందట. అట్లనే అది మంచినీటి చెరువులు, మంచినీటి కుంటల్లోనే ఉంటుంది. మరి దీనికి ఆ పేరు దానికోసం పెట్టిర్రా, లేకపోతే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అని పెట్టారు. ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు, హ్యాట్స్ ఆఫ్. అన్న బాహుబలి లాంటి పని చేసిండు రేవంత్ రెడ్డి అన్న. మరి ఇది ఎంతకాలం కంటిన్యూ అవుతుంది అనేది చూడాలి. మంచి పని ఎవరు చేసినా కూడా అప్రిషియేట్ చేయాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, పెద్ద హేమీలు 70 సంవత్సరాలు పాలించిన వాళ్ళు ఎవరు కూడా ఇంత రెవల్యూషనరీ యాక్ట్ తీసుకొచ్చినందుకు రేవంత్ అన్నకి చెప్తూ ప్రజలందరూ కూడా రేవంత్ గారికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మంచి పని కదా. చెరువులను మింగిన వాళ్ళు, కుంటలు మింగిన వాళ్ళు, నాలాలు మింగిన వాళ్ళు అని ఆయన చేస్తున్నది మంచి పని. దీనికి మన ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ గారిని పెట్టి చేయడం మంచి పని. కానీ ఇది డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా కొన్ని విషయాలు చర్చించాలి. ఇప్పుడు ఇది ఎక్స్పర్ట్స్ చేయాల్సిన పని. అసలు దీనికి పూర్వపరాలు వెళ్తే ఫస్ట్ అసలు హైదరాబాద్ నగరానికి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అనేది ఉంది, ఎంసీహెచ్ డెవలప్ అయిన తర్వాత హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా ఉంది. హుడా తర్వాత ఇంకా పరిధి పెరుగుతుంది కాబట్టి హెచ్ఎండిఏ వచ్చింది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ వచ్చింది, డెవలప్మెంట్ అథారిటీ. హెచ్ఎండిఏ తర్వాత జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చింది. ఈ ఎంసీహెచ్లో నుంచి జిహెచ్ఎంసీ వరకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అనేది మున్సిపల్ కార్పొరేషన్ యొక్క భాగం. చట్టబద్ధంగా ఏర్పడ్డ సంస్థల్లో ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది సపరేట్ వింగ్ ఉంది. దానికి ఒక దశలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టారు, దానికి ఒక సపరేట్ సెల్ ఉంది. ఇది చట్టబద్ధంగా యాక్ట్ ప్రకారం అసెంబ్లీలో డిస్కషన్ జరిగి ఏర్పడ్డ సంస్థలు. మరి హైడ్రా రాకముందు 56 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ ఏర్పడ్డాక మరి జిహెచ్ఎంసీ ఏం చేసింది, ఎంసీహెచ్ ఏం చేసింది, హెచ్ఎండిఏ ఏం చేసింది, హుడా ఏం చేసింది? ఇప్పుడు చట్టాలు లేక కాదు, చాలా చట్టాలు ఉన్నాయి గతంలో కూడా. చట్టాలని చిత్తశుద్ధితో అమలు చేయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడే కొత్తగా చట్టం రాలే, ఇప్పుడే 70 సంవత్సరాల తర్వాత నెరవేర్కోలే. పంచాయతీరాజ్ యాక్టు స్థానిక సంస్థలకి పవర్స్, గ్రామంలో గ్రామ పంచాయతీ ఎట్లా కీలకమో, పట్టణంలో మున్సిపాలిటీ ఎట్లా కీలకమో, నగరంలో మున్సిపల్ కార్పొరేషను. ఇక్కడ ఎవరు మెయిన్ అంటే మేయర్. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఇప్పుడు విదేశాల్లో, ఇప్పుడు లండన్ కానీ, న్యూయార్క్ కానీ, అమెరికా కానీ ఎక్కడైనా పోతే ఆ నగర మేయర్ అనేటువంటి కీలకం. ఇక్కడ దురదృష్టవశాత్తు ఏమైందంటే ముఖ్యమంత్రులు కూడా మేయర్ పనిచేస్తున్నారు. ఇప్పుడు మేయర్ ఎక్కడ చర్చకు రావట్లే. ఈ నగరాన్ని కాపాడాల్సిన మొదటి పౌరుడు ఎవరు, నగర పౌరుడు ఎవరు? మేయర్. కార్పొరేటర్లు, మేయర్లు, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు. మరి వీళ్ళందరూ వైఫల్యం చెందిర్రా? ఇప్పుడు హైదరాబాద్ నగరం అనేది 400 సంవత్సరాల చారిత్రాత్మకమైన నగరము. లేక్ సిటీ అంటారు. చెరువులు, కుంటలు, తోటలకి ప్రసిద్ధి. బాగ్ సిటీ, లేక్ సిటీ. మరి ఒకప్పుడు హైదరాబాద్లో దాదాపు 3000 చెరువులు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ,
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ బాలానగర్లో ఎవరన్నా వెళ్తే ఆ మ్యాప్ పాత మ్యాపుల్లో 2800 చెరువులు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆ 2800 చెరువులు ఎప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు 2013 ఆర్ సంథింగ్ 14 ఆర్ 16లో ఎప్పుడో ఆర్వి కన్సల్టెన్సీ అని ఒక థర్డ్ పార్టీతో ఒక సర్వే చేయించినారు. నేను మీకు కూడా అది పెట్టినాను. సో అప్పుడు వీళ్ళు తేల్చిన లెక్క ఏంటంటే మన దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారము హెచ్ఎండిఎల్ లేక్స్, ఓకే, అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ పరిధిలో హెచ్ఎండి అంటే ఇటు దాకా వస్తుంది కదా మొత్తం, ఇటు చౌటుప్పలు ఇటు భువనగిరి ఇదంతా కూడా హెచ్ఎండిఏ కిందికే వస్తుంది. సో ఇందులో వీళ్ళు మొత్తం తెలిసిన లేక్స్ ఎన్ని అంటే 2551 లేక్స్ తేల్చారు. 2000 ఎక్కువనే ఉంటాయని అంటారు. మరి అంటే గతంలో క్లోజ్ చేసి పడేసారు. ఇప్పుడు మరి 2551 చెరువులు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా చేసిందని చెప్తున్నారు. అసలు చెరువులకు సంబంధించిన డేటా ఒక ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్టడమే తప్పది. ఇది ఎవరు చేయాలి? రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఆ గ్రామ పంచాయతీ కలిసి ఈ గ్రామంలో ఉన్న చెరువు ఏంటి, ఆ గ్రామంలో ఉన్న చెరువు ఏర్పడ్డప్పుడు దాని ఒరిజినల్ ఎఫ్టిఎల్ ఎంత, దాని బఫర్ జోన్ ఎంత, శిఖం భూమి ఎంత అనేది గ్రామంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ గ్రామ పంచాయతీ నుంచి రెవెన్యూ వ్యవస్థ మ్యాపింగ్ చేసి శాటిలైట్ ఇమేజ్ కావాలంటే ఎన్ఆర్ఎస్ఏ సపోర్ట్ తీసుకోవచ్చు. దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం వెనుకనే కుట్ర ఉంది. ఎందుకంటే మేము కబ్జా చేస్తాం, కబ్జా చేసినాక ఇల్లీగల్గా కబ్జా చేసి దాన్ని లీగల్గా మ్యాపింగ్ చేయడం. ఒక ప్రైవేట్ ఏజెన్సీకి పెట్టడం అంటేనే దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ. ఆశ్చర్యం ఏంటంటే చాలా చెరువుల మ్యాప్స్ మారిపోయినాయి. చెరువుల మ్యాప్స్ మారిపోయినాయి. ఎవరు చేశారు? ఢిల్లీ స్థాయిలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి చెరువులు మార్చుకున్న బ్యాచ్లు ఉన్నాయి రియల్ ఎస్టేట్ కంపెనీస్. అంటే అంత పెద్ద వ్యవహారం జరిగింది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది కొన్ని. ఇప్పుడు అమీన్పూర్ దగ్గర అవంతిక, ఆదిత్రి అని ఉన్నాయి. అవి బయోడైవర్సిటీ చెరువు, పెద్ద చెరువు అనేది బయోడైవర్సిటీ చెరువు. ఆ బయోడైవర్సిటీ చెరువు 7 తూములు మింగేసారు. మరి దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏమైనా మాట్లాడితే మాకు ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలతో సహా లింక్ ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు వాసవి కన్స్ట్రక్షన్స్ అయితే మొత్తం పూర్తిగా చెరువుని ఆయనకు అనుకూలంగా మార్చేసుకున్నాడు. అదేవిధంగా పటాన్ చెరువు దగ్గర సాకి చెరువు, ఇక్కడ బాంబేకి సంబంధించిన రియల్ ఎస్టేట్ రోడ్, భూమి వాడిది కాదు, చెరువు వాడిది కాదు, టిఎస్ఐసి గవర్నమెంట్ భూమిని మింగి చెరువుని కబ్జా పెట్టి మొత్తం చెరువులో నాలానే మార్చేసిండు. అంటే ప్రకృతినే మార్చగలిగే శక్తివంతులు ఈయన కేటీఆర్ సన్నిహితులు అని చెప్తున్నారు. ఇన్కార్ కార్పొరేషన్ ఇట్లా నువ్వు వాసవి కన్స్ట్రక్షన్స్, మీరు పెద్ద పెద్ద బిల్డర్స్, పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్ కట్టేటోళ్ళు. ఇప్పుడు మనకు ఉదాహరణకి మనం గతంలో స్టోరీలు చేసినప్పుడు చూసినాం, మెగా కృష్ణారెడ్డి అనేటోడు కాజాగూడ చెరువును మింగిండని చెప్తారు. మరి కాజాగూడ చెరువు ఉందా లేదా అసలు ఇవ్వాలి? అవును. మరి మెగా కృష్ణారెడ్డి గురించి ఎవరు మాట్లాడారు? ఫినిక్స్ నార్సింగ్ 2 చెరువు మొత్తం ఫినిక్స్ అయితే మొత్తం చెరువే మాయమైంది. ఇప్పుడు అక్కడ ఎవరైనా కేసు పెట్టాలా మా చెరువు ఎక్కడికి పోయిందని? అసలు చెరువే లేదట రికార్డులలో, కోర్టుకి ఇచ్చిన రికార్డులలో. అంటే ఇక్కడ అసలు మనం వ్యవస్థ మూలాల్లోకి వెళ్తే ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ విధ్వంసం చేసారు. ఇది ఒక్కరోజు జరిగింది కాదు. మనకి గతంలో సమైక్యాంధ్ర పాలన రాకముందు ఒకటి, తెలంగాణలో వచ్చింది ఒకటి. అసలు దీని ఆరిజిన్ ఎప్పుడు చూసిందంటే 83లో ఎన్టీఆర్ గారు, అంతకుముందు తహసీల్దారులు ఉండేటోళ్ళు, తహసీల్ వ్యవస్థ, తాలూకాలు ఉండేటి, మండల వ్యవస్థ పెట్టి రెవెన్యూ సిస్టమ్ మొత్తానికి దాని పవర్స్ కట్ చేసేసి సరైన స్టాఫ్ లేకపోవడంతో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 83లో మొదలైన దగ్గర నుంచి చూస్తే మనకి తెలంగాణ ఏర్పడే వరకు సమైక్యాంధ్ర పాలనలో జరగరానంత విధ్వంసం జరిగింది. మొత్తం ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ సిస్టమ్ వేరు, ఇక్కడ ఉన్న రెవెన్యూ సిస్టమ్ వేరు. దాంతో ఒక గ్రామంలో విఆర్ఓ ఉంటాడు, విలేజ్ అసిస్టెంట్ ఉంటాడు, 39 రకాల రికార్డ్స్ ఉంటాయి ఒక గ్రామంలో. ఇలా రికార్డ్ సిస్టమ్ మొత్తం పోయింది. అంటే ఒక ప్లాన్ ప్రకారం రెవెన్యూ వ్యవస్థను విధ్వంసం చేసేది ప్రభుత్వాలు. మనము తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన వనరులు మనం కాపాడుకోవాలి, తెలంగాణ సహజ వనరుల పరిరక్షణనే తెలంగాణ ఉద్యమం. మరి అలా తెలంగాణ రాష్ట్రం రాకముందు జరిగిన విధ్వంసం పక్కకు పెడితే 2014 నుంచి 2023 వరకు ఈ 9.5 సంవత్సరాల్లో ఇన్ని చెరువులు మాయమై అంటున్నారు. మరి ఇప్పుడు మనం చెప్పిన పేర్లన్నీ కూడా లేటెస్ట్ ఈ 10 సంవత్సరాలు జరిగింది. ఫస్ట్ తప్పు జరిగితే రెవెన్యూ మంత్రి బాధ్యత వహించాలి. అప్పటి రెవెన్యూ మంత్రి గారు ఎవరు? మహమూద్ అలీ గారు. మహమూద్ అలీ గారు ఎంత నోరు లేని పాపం డమ్మీ మంత్రి. ఆయన రెవెన్యూ శాఖలో ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు. నా మిత్రులు 2-3 పోతే ఆ సోమేష్ కుమార్ దగ్గరికి పోమని చెప్పాడు. ఇప్పుడు రెవెన్యూ మంత్రికే రెవెన్యూ శాఖలో ఏం జరుగుతుందో తెలియకుండా చేసారు. మరి మహమూద్ అలీ గారికి తెలియకుండా జరిగినాయా? మహమూద్ అలీ గారిని ప్రాసిక్యూట్ చేయాలి. ఫస్ట్ మంత్రిని ప్రాసిక్యూట్ చేయాలి, తర్వాత రెవెన్యూ సెక్రటరీని ప్రాసిక్యూట్ చేయాలి, తర్వాత ఆఫీసర్స్ని ప్రాసిక్యూట్ చేయాలి. ఫస్ట్ మహమూద్ అలీ ఇంటికి పోవాలి ఆఫీసర్స్, పోయి ఆయనకు నోటీసులు ఇవ్వాలి. నీ హయాంలో ఎన్ని సంతకాలు పెట్టినావు నువ్వు, అక్కడ ఇస్తే ఆయన ఏం చెప్తాడు? సోమేష్ కుమార్ మీద చెప్తాడు. సోమేష్ కుమార్ కింద ఆఫీసర్ చెప్తాడు. తీగ లాగితే డొంక కదిలినట్టు అక్కడ కదులుతుంది. సెకండ్
ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది కీలకమైన మంత్రిత్వ శాఖ. దానికి గత 10 సంవత్సరాల నుంచి మంత్రి ఎవరు? కేటీఆర్ గారు. కేటీఆర్ గారు పర్మిషన్ లేకుండా ఈ పెద్ద పెద్ద హై రైజ్ డిపార్ట్మెంట్స్, హై రైజ్ అపార్ట్మెంట్స్ అయితే రావు కదా. మరి కేటీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వాలి. ఒకవైపు మహమూద్ అలీ గారిని, ఒకవైపు కేటీఆర్ గారిని, ఇద్దరిని పట్టుకుంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ వస్తారు. అప్పుడు జయేష్ రంజన్ ఉన్నాడా, నవీన్ మిట్టల్ ఉన్నాడా, రెవెన్యూ అండ్ మున్సిపాలిటీ పైన యథారాజా తదా ప్రజ, నవీన్ మిట్టల్, సోమేష్ కుమార్, జయేష్ రంజన్, ఈ దండుపాలెం బీహార్ దండుపాలెం బ్యాచ్ ఉంది కదా. నిజంగా రేవంత్ రెడ్డి గారికి, రంగనాథ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఫస్ట్ మీరు మహమూద్ అలీ గారిని పిలిపియండి. మీరు ఎన్ని సంతకాలు పెట్టిరు? మహమూద్ అలీ రెవెన్యూ మంత్రి ఎన్ని సంతకాలు పెట్టిండు? మంత్రి పెట్టకపోతే రెవెన్యూ సెక్రటరీ ఎక్కడ పెట్టిండు? రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమయ్యాడు? తర్వాత కింద సెక్రటరీ ఏమయ్యారు? కింద ఆఫీసర్స్ ఏమయ్యారు? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, కింద ఫీల్డ్ లెవెల్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి పైన ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వరకు ఈ 10 సంవత్సరాల్లో జరిగిన అక్రమం లేని దీనికి పర్మిషన్లు ఎవరిచ్చిండు? అసలు ఒక 5 సంవత్సరాలేమో మహమూద్ అలీని అడ్డం పెట్టి ఆయన ముందు పెట్టి నడిపించారు. నెక్స్ట్ 4.5 years అసలు రెవెన్యూ శాఖ మంత్రి లేడు, రెవెన్యూ సెక్రటరీ కూడా లేడు. మొత్తం సోమేష్ కుమార్, కేటీఆర్. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఉండే, ఇప్పుడు కాదు, అది 1982లో వచ్చింది. ఆ యాక్ట్ తీసేసారు. ల్యాండ్ గ్రాబింగ్ కోసం సపరేట్ కోర్టులు ఉండే, ఆ కోర్టులు కూడా మాయమైనవి. మరి ల్యాండ్ గ్రాబింగ్, భూములు ఆక్రమించిన వాళ్ళ కోసం 1982లోనే చట్టం ఏర్పడి సపరేట్ కోర్టులు ఏర్పడితే రాను రాను అది పటిష్టం కావాలా, ఇంకా వీక్ అయిందా? ఈ ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులు తీసేసిన ప్రభుత్వాలు ఎవరు? వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పాలి. అండ్ ఇంకొక అడిషన్, 1971 పాస్బుక్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది. అందులో సెక్షన్ 26 అనేది ఒక టోటల్ రద్దు చేసిండు కేసీఆర్. సో దాని ద్వారా ఏంటంటే ఎక్కడెక్కడో ఉన్న హైదరాబాద్లో విదేశాల దొరలంతా వచ్చి పేదల భూముల మీద పడ్డారు. ఓకే. సో ఇప్పుడు ఆ యాక్ట్ని వీళ్ళు రీఇన్స్టాల్ చేయాలి యాక్చువల్గా ఆ సెక్షన్ని. దానికి ఎందుకంటే వీళ్ళు కొత్త చట్టం విద్దేశం అంటున్నారు కదా. అందులో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న హెచ్ఎండిఏకి సంబంధించిన భూములు కూడా ఉన్నాయి కదా, అగ్రికల్చర్. అవును. అవన్నీ కూడా రీఇన్స్టాల్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రాను రాను నాగరికత పెరుగుతుంటే సివిలైజేషన్, భూమి తరిగిపోయే వనరులు, మానవ వనరులు పెరుగుతుంటాయి. జనాభా పెరుగుతున్నప్పుడు భూములు కాపాడడం కోసం ఇంకా పటిష్టమైన చట్టాలు చేయాల్సింది పోయి ఉన్న వాటిని తూట్లు బొలిచారు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, వేరే రాష్ట్రాల్లోని కర్ణాటకలో కానీ ఢిల్లీలో కానీ ఎక్కడన్నా అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరు పడితే వాళ్ళు కొనలేరు. దానికి గవర్నమెంట్ సపరేట్ యాక్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ పేరుతో ఎవరు పడితే వాళ్ళు కొంటూ అగ్రికల్చర్ చేయరు. మళ్ళీ ప్రభుత్వానికి ట్యాక్స్లు ఎగ్గొట్టడం కోసం అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపిస్తారు. దానిలో అగ్రికల్చర్ చేయకుండా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు ఈ తెలంగాణకి ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు తెలంగాణ అనేది టోటల్ బాగ్, జామ్ బాగు, ఆ బాగు, ఈ బాగ్ అంటాం. హైదరాబాద్ చుట్టూ మరి ఇన్ని రకాల ఫామ్ హౌస్లు వచ్చినాయి కదా. ఫామ్ హౌస్లలో నిజంగా వ్యవసాయం జరుగుతుందా? అవి వ్యవసాయ క్షేత్రాలేనా? వీళ్ళు పండించే పంటలు ఏంటి? ఇప్పుడు మనం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. ఎక్కడన్నా ఉంటే చిన్న కంచె కడతారు, బర్రెలు పోకుండా, పశువులు పోకుండా. ఇంకెక్కడన్నా ఆక్రమణలు జరగకుండా ఇనుప, అది మన స్తంభాలు, రాతి స్తంభాలు వేసి ఇనుప కంచెలు వేస్తారు, ముళ్ళ కంచెలు వేస్తారు. ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్లకి మన డ్యాములు, నాగార్జున సాగర్ డ్యాము లేకపోతే కాళేశ్వరం డ్యాము కట్టినట్టు 20 అడుగులు 12 అడుగుల గోడలు కట్టారు. రిటైనింగ్ వాల్స్ లాగా ఉన్నాయి. రిటైనింగ్ వాల్స్ అవి మనం ఇట్లా చూడాలంటే కూడా 6 అడుగులు ఉన్న నేను చూడాలంటే ఇంకా 12 అడుగులు ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్లలో వీళ్ళు ఏం పండిస్తున్నారు? ఏమన్నా గంజాయి పండిస్తున్నారా, లేకపోతే ఓపియం పండిస్తున్నారా, హెరాయిన్ పండిస్తున్నారా? అంటే పండించకూడని పంటలు ఏమైనా పండిస్తున్నారా? ఇంత రహస్యంగా ఉండాల్సిన అవసరం ఏంది? హైదరాబాద్ చుట్టూ ఫామ్ హౌస్లు పెద్ద పెద్ద ఇనుప గేట్లు, పెద్ద పెద్ద భారీ, మన చెంచలు కూడా జైలు కన్నా ఎక్కువ ఎత్తుంది కొంతమంది మంత్రులు, కొంతమంది. అంటే అది కూడా మామూలు కాదు, అది పెద్ద పెద్ద ఇంత సిమెంట్, మామూలు పెద్ద పెద్ద రాతి గేట్లు కూడా అసలు పెద్ద పెద్ద గేట్లు. అంటే ఈ ఫామ్ హౌస్ల పేరుతో జరుగుతున్న వికృత క్రీడ ఏంటి? ఈ ఫామ్ హౌస్లలో యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని అక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అంటున్నారు. అసలు ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రంగనాథ్ గారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి అన్న, ఈ 111 జీవో పరిధిలో ఉన్న ఫామ్ హౌస్లలో ఎవడు రిసార్ట్స్కి పర్మిషన్ ఇచ్చిండు, ఎవడు రిక్రియేషన్ క్లబ్లకు పర్మిషన్ ఇచ్చిండు? అక్కడ ఉన్న గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే, సార్ అవి ఫామ్ హౌస్లు కావు, పాడు కావు, మొత్తం ఎక్కడెక్కడ నుంచో ఏమేమో జరుగుతున్నాయి కార్యక్రమాలు. అసలు మేము ఆ డీజే సౌండ్లు, వీకెండ్స్ వస్తే డీజేలు పెట్టి మొత్తం అసలు సౌండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. సాటర్డే సండే వస్తున్నట్టు వాళ్ళకి నిద్ర పట్టదట అక్కడ విలేజ్లో వాళ్ళకి. ఇక్కడ మొత్తం సౌండ్సే కదా, అన్ని ప్రైవేట్వి, వీళ్ళవి వాళ్ళవి అన్ని ఫామ్ హౌసెసే కదా. అంతా ఈ సాటర్డే ఫ్రైడే నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మాకు తెలిసిన మిత్రులు చెప్తున్నారు, అక్కడ ఫామ్ హౌస్ లోకి మనం పార్లమెంట్ లోకి కూడా వెళ్ళొచ్చు, కానీ ఫామ్ హౌస్ లోకి చూడడానికి వెళ్ళాలంటే కూడా
సెక్యూరిటీ గార్డుకి ఇక్కడ నుంచో మొబైల్లో వాకీ టాకీలలో మొత్తం వాకీ టాకీలట పలానా నెంబర్ 666666 నెంబర్ వస్తుందంటే అప్పుడు కన్ఫర్మ్ చేసుకొని పంపిస్తారట. కొన్ని ఫామ్ హౌస్లో చాలా సీక్రెట్ దుర్భేద్యమైన కోటలు, ఒక కోట, తర్వాత ఇంకో 4 కిలోమీటర్లు పోయినాక ఇంకో కోట, ఇదేదో మన రాజుల సీక్రెట్ ప్లేస్లోకి వెళ్ళిన దానికన్నా ఎందుకు అంత జరుగుతుంది, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి, వీళ్ళు పండించే పంటలు ఏమిటి? ఒకటి అగ్రికల్చర్ పేరుతో ఫామ్ హౌస్ పేరుతో గవర్నమెంట్కి ట్యాక్స్లు ఎగ్గొడతారు. అంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు మన ఫామ్ హౌస్ అంటే వ్యవసాయ క్షేత్రం అంటే తోట ఉంటుంది, పంటలు ఉంటాయి, చిన్న కొట్టము, ఎప్పుడన్నా పోయినప్పుడు ఒక 2-3 రూమ్లో ఉంటాయి. పెద్ద పెద్ద ఒక మంత్రి ఫామ్ హౌస్ అయితే చిన్నపాటి ఎయిర్పోర్ట్లో ఒక టెర్మినల్ అంత ఉంది, అంత భారీ కట్టడాలు. మరి పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ 111 జీవోలో ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మాది FTAలో లేదు, మాది బఫర్ జోన్లో లేదు అంటారు. 111 జీవోలో ఉన్నవా, దానికి అనుకూలంగానే కట్టినవా అంటే మాత్రం ఆన్సర్ లేదు. అసలు ఆ ప్రస్తావన లేదు, జీవో ప్రస్తావన. ఇప్పుడు FTL బఫర్ జోను శిఖం భూమి అనేది ఇక్కడ చెరువు కుంట నాలా దగ్గర. 111 జీవో 86 గ్రామాల్లో అక్కడ ఏంటి 10% కన్నా ఎక్కువ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండకూడదు. అది కూడా విలేజ్లో. అవును, విలేజ్ బయట కాదు, జనాలు ఉండే ప్లేస్ లో విలేజ్ లోనే 10%, 90% ఖాళీగా ఉండాలి. పెద్ద పెద్ద కట్టడాలు కట్టకూడదు. పొలాల్లో అయితే ఎటువంటి కన్స్ట్రక్షన్ ఉండకూడదు, గోడలు కట్టకూడదు, సిమెంట్ కాంక్రీట్ అసలు కట్టకూడదు. మరి వీళ్ళు ఈ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని పార్టీల నాయకులు. మరి 111 జీవోలో ఉందా లేదా చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నాయకులు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 111 జీవో పరిధిలో ఉన్నారా లేరా? 111 జీవోని పరిధిలో ఉంటే కూలగొట్టాలి కదా. మరి అంటే వీళ్ళకు ఒక న్యాయం. అసలు 111 జీవో తీసుకొచ్చిందే ఉస్మాన్ సాగర్, హైదరాబాద్ అనేవి హైదరాబాద్కి తాగునీటి జలాశయాలు. అక్కడ ఏమన్నా పైనుంచి కలుషితం అయితే మొత్తం హైదరాబాద్ తాగునీటి కలుషితం అవుతుంది. హైదరాబాద్కి లంగ్ స్పేస్ లాంటిది, మనిషికి ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమో ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనే క్యాచ్మెంట్ ఏరియా హైదరాబాద్కి లంగ్ స్పేస్ లాంటిది. అక్కడ అడవి చెట్లు ఉండడం బట్టే హైదరాబాద్ వాతావరణం చల్లగా ఉంటుంది. మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ప్రత్యేకత ఉంది. ఈ 111 జీవోలో ఉన్న కట్టడాలు కాలేజీలు వచ్చినాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కాలేజీ, ఎన్టీఆర్ పేరు మీద ట్రస్ట్ పేరు మీద స్కూల్ ఏర్పడ్డది. మరి గండిపేటలో ఉంది అది. మరి దాన్ని కూలగొట్టరా? మన V6 వివేక్ ఇది 18 ఎకరాలు డైరెక్ట్ వెనక్కి శాటిలైట్ చూస్తే చెరువులే. ఇక వాళ్ళు ఫామ్ హౌస్లో కాళ్ళు పెడితే చెరువులో ఇట్లా చెరువులో కాళ్ళు ఊపుకుంటా బోటింగ్ చేసేవి ఉన్నాయి. కొంతమంది IPS IAS ఒక్కొక్కరు 5 ఎకరాల ఫామ్ హౌస్లు. ఆ ఫామ్ హౌస్ వెనక చెరువులు వీళ్ళ ఓన్ ప్రాపర్టీ అయినట్టు ఈ సెలబ్రిటీలు లేక్ వ్యూ రిసార్ట్స్, లేక్ వ్యూ అని అసలు వెంచర్ పేరే లేక్ వ్యూ అని పెడుతున్నాడు. ఆ చెరువును వీడే కనిపెట్టి జనాలకు సంబంధించిన ప్రాపర్టీని వాడు ఎమ్యూనిటీ కింద చూపిస్తూ మీరు చెరువులో కాలు పెట్టచ్చు, బోటింగ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఈ చెరువు ఏదో ఆయన సొంతంగా తవ్వినట్టు. ఇప్పుడు అసలు చెరువులో ప్రైవేట్ ప్రాపర్టీ ఎట్లుంటది? చెరువు అనేది ప్రజల ఆస్తి. కుంట, నాలా, చెరువు, లేక్ అనేది దాన్ని రియల్ ఎస్టేట్ పేరుతో వేసి మళ్ళీ చెరువు ఉంది కాబట్టి ఇంకెక్కువ రేటు, మీకు లేక్ సైడ్ వ్యూ కావాలంటే ఇంకెక్కువ రేటు. ఓకే, ఇవన్నీ కూడా దాదాపు 2500-2800 చెరువులలో హైడ్రా కనుక నిజంగా ఉంటే ఫస్ట్ పెద్దోళ్ళని కొట్టాలి. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గారు కాజాగూడ చెరువు మింగిరా లేదా? మైహోం రామేశ్వరరావు కట్టిన కన్స్ట్రక్షన్స్లో కొన్ని మైహోం భూజానో ఇంకోనో వాటి మీద ఆరోపణలు వచ్చినాయి గతంలో. KVP రామచంద్రరావు గారి మీద ఆరోపణలు వచ్చినాయి. అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఫామ్ హౌస్ కట్టబోతున్నారు అంటున్నారు. మన పట్నం మహేందర్ రెడ్డి గారు అయితే ఆయనే ఒప్పుకున్నారు. నాదెంత అండి, చిన్న బిల్డింగ్ అది, నేను గోడ కూడా కట్టుకోలే, నేను ఓన్లీ బిల్డింగే కట్టుకున్నా. ఇంకా పెద్ద పెద్ద మంత్రులు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు చాలా ఉన్నాయి, 5 ఎకరాలు 10 ఎకరాల్లో, నాదెంత ఒక బిల్డింగు ఆయన ఒప్పుకున్నాడు, ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. మరి ఇవన్నీ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, పెద్ద మనుషులు, బడాబాబులు వీళ్ళ దగ్గర నుంచి యాక్షన్ కావాలి కదా. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు, వాళ్ళు తెలుసో తెలియకో ఎవరు చేసినా తప్పే. కానీ యథా రాజా తదా ప్రజ అన్నట్టు పైనుంచి రావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు హైదరాబాద్లో చెరువులు, నాలాలు, కుంటలు, సరస్సులు, నీటి జలాశయాలను కాపాడాలి, పార్కులు కాపాడాలని పెట్టావు. మరి హైడ్రాని 111 జీవో పరిధిలోకి ఎందుకు తీసుకురావట్లేదు? మన రంగనాథ్ గారు మొన్న ఇక్కడ ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మీరు KTR గారిది జనవాడ ఫామ్ హౌస్ 111 జీవో పరిధిలో ఉంది కదా, అది కూలగొడతారంటే అది మా పరిధిలోకి రాదంటుండు. మరి ఇక హైడ్రా ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేట వీటిని కాపాడకుండా ఈ చిన్న చిన్న ఆల్రెడీ చెరువులు మాయమైపోయినాయి. ఇప్పుడు నాగార్జున గారి కేసు తీసుకుంటే, నాగార్జున గారిది తుమ్మిడి కుంట చెరువు. తుమ్మి అంటే పద్మము. ఒకప్పుడు హైదరాబాద్లో పద్మాలు మొత్తం కమలాములు, మన తామర పూల చెరువు అనేటోళ్ళు, అందుకనే తుమ్మిడి కుంట అంటారు. ఇప్పుడు దాన్ని చుట్టూ నాగార్జున గారిది కూలగొట్టారు. దాని చుట్టూ ఇంకా చాలా ఉన్నాయి కదా.
కూలగొట్టడం అనేది మంచి పని. నాగార్జున గారు ఎంత సెలబ్రిటీ అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా మీరు కూలగొట్టారు. గతంలో కేసీఆర్ కూలగొట్టలేక ఆయనతో మేనేజ్ చేసుకున్నాడు, మీరు చేసారు, హ్యాట్స్ ఆఫ్. మరి మిగతా చుట్టూ దాన్ని రీస్టోర్ చేయాలి కదా, ఎసెట్ మానిటరింగ్ అండ్ రీస్టోరేషన్ కూడా జరగాలి కదా. ఇది ఏంటంటే ప్రజలకు ఉపయోగపడాలి, ప్రభుత్వానికి ఉపయోగపడాలి, కేవలం పొలిటికల్ డ్రామాగా ఉండకూడదు. కూల్చేసి వెళ్ళిపోతే కాదు, ఒక బిల్డింగ్ కూలిస్తే కాదు, ఆ చెరువుని రిస్టోర్ చేస్తేనే దానికి పడుతుంది. ఇప్పుడు మనం గతంలో 10 సంవత్సరాల్లో మీరు జర్నలిస్ట్గా ఎన్నో స్టోరీలు చేసారు. హైదరాబాద్లో వర్షం వచ్చి 67 మంది చచ్చిపోయారు ఒక సంవత్సరం. ఒక సంవత్సరం 50 మంది చచ్చిపోయారు. కబ్జాలే కదా అసలు హైదరాబాద్లో. ఇప్పుడు నాగరిక సమాజంలో మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, మనం రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతుంది, నాగరికత పెరుగుతుంది, చట్టాలు పెరుగుతున్నాయి. మరి హైదరాబాద్ ఓల్డ్ సిటీ నిజాం కాలంలో ఉన్నప్పుడు కట్టిన కన్స్ట్రక్షన్లో ఓల్డ్ సిటీలో ఎప్పుడు వరదలు రావు. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అట్లే ఉంది, ప్లానింగ్ అప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు కొత్తగా ఇష్టం వచ్చినట్టు వలసలు రావడము, ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు పెరగడంతో నాగరికత పేరుతో విధ్వంసం చేస్తున్నారు. ఇవి ఫామ్ హౌస్లు కాదు, విలాస అతిథి గృహాలు. మరి అక్కడ ఏం ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు? ఈ ఫామ్ హౌస్లు అన్నిటి మీద సపరేట్ ఇన్స్పెక్షన్ జరగాలి. ఫామ్ హౌస్లు అందరూ ఆ గ్రామ ప్రజలకి అందుబాటులో ఉండాలి కదా. అంటే ఇక్కడనే ఏదో గూడుపుటాని ఉంది, ఫామ్ హౌస్ పేరుతో వీళ్ళు ఏదో యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అది ఏ పార్టీ లీడర్స్ అయినా. నాగార్జున ఫామ్ హౌస్ అది కూల్చడం వెనక ఏమన్నా స్టోరీ ఉందంటారు? రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇప్పుడు మనకి ప్రూఫ్స్ లేవు, కానీ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే, అసలు రూట్ కాజ్ సినిమా సర్కిల్లో మనకి సినిమా జర్నలిస్టులు చెప్పింది ఏంటంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు హైదరాబాద్లో 7 ఎకరాలు 8 ఎకరాలు అన్నపూర్ణ స్టూడియో పేరు మీద తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దానిలో ఫిలిం యాక్టివిటీ జరగట్లేదని చెప్పి ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన 2వ రోజు నోటీస్ పంపించారు. మీరు తీసుకున్నదేమో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం, స్టూడియోల నిర్మాణం కోసం, కానీ మీరు ఆ కార్యక్రమాలు చేయట్లేదని నోటీస్ ఇస్తే అక్కడి నుంచే ఎన్టీఆర్కి నాగేశ్వరరావు గారికి విభేదం స్టార్ట్ అయింది అంటారు. తర్వాత అది చంద్రబాబు నాయుడుతో కంటిన్యూ అయింది. ఎన్టీఆర్ కుటుంబానికి, అక్కినేని నాగేశ్వరరావు కుటుంబానికి జరిగిన డిస్టర్బెన్స్లో ఆ తర్వాత అది కంటిన్యూ అవుతూ వస్తూ నాగార్జున గారు జగన్ గారితో సన్నిహితంగా ఉన్నారు. నాగార్జున గారు కేటీఆర్ గారితో, కేసీఆర్ గారితో సన్నిహితంగా ఉన్నారు. నాగార్జున గారు చంద్రబాబు నాయుడు గారితో ఎప్పుడు సన్నిహితంగా లేరు. మరి రాజకీయాలే ఉంటాయి. ఇప్పుడు ఒక అక్కినేని నాగార్జున ఒక్కడే కబ్జా చేయలే, ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయన కొట్టిరు, హ్యాట్స్ ఆఫ్. బట్ నిజంగా ఇట్లాంటి వాళ్ళు అందరినీ కొడితే, ఇప్పుడు పద్మాలయ స్టూడియోస్ ఉంది, పద్మాలయ స్టూడియోస్ లీజుకు తీసుకుంది ఒక పని, దాన్ని రెంట్కి చేస్తుంది అట్లా పని. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి పేరుతో చాలా మంది బడా బాబులు 100 ఎకరాలు ఇప్పుడు అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన వాళ్ళ బ్రదర్ ఇంటికి కూడా ఏదో నోటీస్ ఇచ్చినట్టున్నారు కదా, కూలగొడతామని అంటున్నట్టున్నారు. ఏది మన రేవంత్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి గారు అన్న తిరుపతి రెడ్డి గారిది దుర్గం చెరువు FTL ఉందని స్టోరీస్ వస్తున్నాయి. నిజంగా రేవంత్ అన్నకి హ్యాట్స్ ఆఫ్. అంటే తన పర మతం అది లేకుండా, అంటే ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే, తన అన్నకు కూడా నోటీస్ ఇచ్చిండు, దాన్ని కూడా మరి త్వరలో కూలగొట్టాలి. బట్ ఒక రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి ఇచ్చినంత మాత్రాన కాదు కదా. ఒక 2800 2500 చెరువులు రిస్టోర్ చేయడం అంటే ఇది నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక సాహసం చేయరా డింబక అన్నట్టే. ఇప్పుడు అన్న ఏ ముఖ్యమంత్రులకి రానంత పేరు హైదరాబాద్ తెలంగాణ ముఖ్యమంత్రికి భారతదేశం మొత్తం చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈయన నిజంగా బాహుబలి. మరి బాహుబలిగా ఉండాల్సిన రేవంత్ రెడ్డి మధ్యలో ఈ పని ఆపేస్తే బిచ్చల దేవుడు అవుతాడు. బాహుబలిగానే ఉండాలని కోరుకుంటున్నాం. ఇది ఎందుకంటే సింహం మీద ఎక్కి స్వారీ చేయడం లాంటిది. దీనిలో రియల్ ఎస్టేట్ మాఫియా ఉంటుంది, పొలిటికల్ లాబీయిస్టులు ఉంటారు, మీడియేటర్లు ఉంటారు, సెలబ్రిటీలు ఉంటారు, ఇండస్ట్రియలిస్టులు ఉంటారు. ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయి? ఇంకా ఇప్పుడు ఇక్కడ అనుమానం వస్తుంది అని ఏమన్నా ఉన్నాయి ఆ పాయింట్స్? నేను సింపుల్గా చెప్తా. గతంలో కేసీఆర్ గారు ఫస్ట్ రాగానే తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాల్ ఠాక్రే, తెలంగాణ గాంధీ అని చెప్పి తెలంగాణలో 1 ఇంచు భూమి కబ్జా చేసినా ఎవరిని వదిలిపెట్టా, రామోజీ ఫిలిం సిటీలో 1,00,000 నాగళ్లతో దున్నుతా అని చెప్పిండు మా చిచ్చా. మరి ఫస్ట్ అయ్యప్ప సొసైటీని టచ్ చేసిండు. అయ్యప్ప సొసైటీ అక్రమాలు సక్రమం అయినాయా? కాలేదు. అయ్యప్ప సొసైటీ పేరుతో దందా చేసుకున్నారు, సెటిల్మెంట్ అయిపోయినాయి. తర్వాత ఏం చేశారు? మియాపూర్ ల్యాండ్స్ అన్నారు. మియాపూర్ ల్యాండ్స్లో మన ఇప్పుడు ఉన్న రాజ్యసభ సభ్యుడు ఆయనది ఉంది, ఆయన కొడుకుది ఉంది, KTR వీళ్ళ పేర్లు వచ్చినాయి, కవిత పేరు కూడా వచ్చింది. అది అట్లా అయిపోయింది. కన్వెన్షన్ ఇట్లా గోడను టచ్ చేసిరు, సెటిల్మెంట్ చేసుకున్నారు. తర్వాత కొన్ని రోజులకి సమంత బ్రాండ్ అంబాసిడర్ అయింది. సమంతకి తెలంగాణకి ఏం సంబంధం? ఆమె చేనేతలకు ఏం సంబంధం? ఆమె పద్మశాలి కమ్యూనిటీయా, తెలంగాణ కమ్యూనిటీయా? అంటే ఒకటి చూపించి ఏనుగు దంతాలు, కనపడే దంతాలు ఒకటి, కనపడని దంతాలు. ఈయన ఏం చేస్తాడని మీ అనుమానం? అంటే ఏం జరిగే అవకాశం ఉండొచ్చు అని? ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు కూడా హడావుడి చేసిండు. దేవరాంజల్ భూములు కానీ, మూసాపేట ల్యాండ్ కానీ, రామోజీ ఫిలిం సిటీ కానీ ఇవన్నీ చేసిండు. కానీ తర్వాత ఏమైంది? కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టు తర్వాత అడ్రస్ లేకుండా అయిపోయాడు. నేను రేవంత్ అని రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ ముఖ్యమంత్రికి రానంత హైప్ ఇవాళ ఇండియా మొత్తం నీ గురించి చర్చిస్తున్నారు.
ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే పెద్దోళ్ళని టార్గెట్ చేస్తే ఫస్ట్ రామోజీ ఫిలిం సిటీలో చెరువులు ఉన్నాయా లేవా? నాకు తెలిసి నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు 4 ఊర్ల గ్రామాలలో ధర్నా చేసిరు. నేను ఒక జర్నలిస్ట్గా తేజ టీవీ రిపోర్టర్గా ఉన్నప్పుడు 3 చెరువులు దానిలో ఉన్నాయి అనేది నేను పోయినా. అప్పుడు ఇంకా కట్టలేక కాదు చెరువు ఒకవేళ నా ప్రైవేట్ భూమిలో ఉన్నా కూడా చెరువు అనేది పబ్లిక్ ప్రాపర్టీ. నీళ్ళు అనేది ఎవరు తయారు చేసేది కాదు, భూమి ఎవరు తయారు చేసేది కాదు. చెరువులో శిఖం భూమి ఉన్నా కూడా అది అగ్రికల్చర్ పర్పస్, అది కూడా ఒక పంటకే వాడుకోవాలి. దాని మీద ఎటువంటి కన్స్ట్రక్షన్ కట్టకూడదు, దానికి ఎటువంటి సిమెంట్ వేయకూడదు. అంటే రామోజీ ఫిలిం సిటీ ఆయన భూములు ఉన్నాయని ప్రజల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసినా కూడా చెరువులకు మాత్రం చుట్టూ గోడ కట్టకూడదు. మరి రామోజీ ఫిలిం సిటీని మింగిన రామోజీ ఫిలిం సిటీ పేరుతో ఈ 4 ఊర్లను మింగిన వాళ్ళు అని చెప్పి ధర్నాలు చేసిరు, అరెస్ట్లు అయినారు, అదైనారు. రామోజీ ఫిలిం సిటీకి రామోజీరావుకి మంచి పేరుంది, ఈనాడు పత్రిక ఫస్ట్ సమాజంలో. మరి రామోజీ ఫిలిం సిటీకి ఎప్పుడు వెళ్తుంది హైడ్రా? సెకండ్ మై హోమ్ కృష్ణారెడ్డి, మెగా కృష్ణారెడ్డి అనేట ఆయన ఇవాళ భారతదేశంలోనే అత్యంత ధనికవంతుల్లో టాప్ ధనికవంతుడు. అక్కడ నుంచి స్టార్ట్ కావాలి కదా. మెగా కృష్ణారెడ్డిని కూడా కొట్టేసిండు, ఎందుకంటే నాగార్జున అనేటువంటి కొట్టిండు, సెలబ్రిటీ సినిమా యాక్టర్. మెగా కృష్ణారెడ్డికి కేంద్రంలో అమిత్ షాతో సంబంధాలు ఉంటాయి, మోడీతో సంబంధాలు ఉంటాయి. మెగా కృష్ణారెడ్డిని కూడా కేర్ చేయడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మామూలు కాదు, తోపు. రంగనాథ్ సూపర్ మ్యాన్, సూపర్ పవర్ ఆఫీసర్ అనుకుంటే ఫస్ట్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలి బుల్డోజరు. సెకండ్ మెగా కృష్ణారెడ్డి కొట్టాలి. థర్డ్ మై హోమ్ రామేశ్వరరావు. ఇప్పుడు మై హోమ్ రామేశ్వరరావు అనేట ఆయన దిల్సుఖ్నగర్ ఏరియాలో స్కూటర్ మీద హోమియోపతి మందులు అమ్మే డాక్టరు. ఇవాళ మొత్తం తెలంగాణనే మై హోమ్గా చేసుకున్నాడు కేసీఆర్ గారి సపోర్ట్ తోటి. మరి మై హోమ్ వెంచర్స్లలో ఏ వెంచర్ కూడా FTLలో లేదా, ఏ వెంచర్ బఫర్ జోన్లో లేదా. గతంలో మై హోమ్ భూజాను ఏదో కాంగ్రెస్ లీడర్లు వీళ్ళే చెప్పారు. అంటే వీళ్ళ ముగ్గురు మీద యాక్షన్. రామోజీ ఫిలిం సిటీ చట్టబద్ధమైందేనా? మెగా కృష్ణారెడ్డి ఆస్తులన్నీ కూడా ఈ చెరువులు, శిఖాలు, భూములు, ఏవి మన పార్కులు అవి లేవా? మెగా ఇట్లా పెద్ద పెద్ద టాప్ వెంచర్స్ ఉన్నారు, టాప్ 20 రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఉన్నారు. వాళ్ళని ముట్టుకొని వాళ్ళని గనక చేసి రికవరీ కూడా చేయాలి. ఇప్పుడు ఇంకొకటి ఏమైందంటే నాగార్జున గారు ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడుగుతుంది, మీలో మీకు నచ్చంది ఏంటి అసలు నాగార్జున గారు అని అడిగితే, నేను ఫ్రాంక్గా చెప్తున్నా అని ఆయన నిజంగా నిజాయితీగా చెప్పాడు నాగార్జున గారు. నేను కరప్ట్, నా బిజినెస్ అవసరాల కోసం చాలామందికి నేను లంచాలు ఇచ్చిన, తప్పలేదు అన్నాడు. ఈరోజు భారతదేశంలో లంచం ఇవ్వడము, లంచం తీసుకోవడము, బ్రైబ్ గివెన్ అండ్ బ్రైబ్ టేకెన్. ఇప్పుడు నేను నా అవసరం కోసము ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్ కోసమో, లేకపోతే ఒక పోలీసు 2 వీలర్ మీద పోతుంటే హెల్మెట్ లేదని పట్టుకుంటేనే పోలీసులు ఫైన్ వేస్తున్నారు, అది వేస్తున్నారు చిన్నవాడికి. ఒక 10,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయన, ఒక సెలబ్రిటీ, ప్రజలందరికీ రోల్ మోడల్గా ఉండాల్సిన ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకు ఓపెన్గా టీవీ డిబేట్లో నేను కరప్టెడ్, నేను చాలామంది అధికారులకి లంచాలు ఇచ్చినా అన్నాడు. ఇక్కడ గినక చైన్, ఇప్పుడు న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని ఆ మధ్య దావోస్లో మన రేవంత్ రెడ్డి అన్న ఇండస్ట్రీస్ ఎట్లా తీసుకొస్తాను, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అన్నాడు. ఇక్కడ కరప్షన్ చైన్ రియాక్షన్కి నాగార్జున ఒక ఊతం ఇచ్చిండు. ఇప్పుడు మన కలకత్తా కేసులో, డాక్టర్ గారి కేసులో తీగలాగితే డొంక కదిలినట్టు ఒక రేపు, ఒక మర్డర్ నుంచి అలా మా బెంగాల్లో ఉన్న అవినీతి పెద్ద పెద్ద ఆనకొండలన్నీ బయటకు వస్తున్నాయి. నాగార్జున గారి స్టేట్మెంట్ బేస్ చేసుకొని నాగార్జున గారిని ప్రాసిక్యూట్ చేస్తే ఆయన ఎవరెవరికి ఎంతెంత లంచం ఇచ్చిండు, ఏ సందర్భాల్లో లంచం ఇచ్చిండు, ఆయన ఫిలిం సిటీని అన్నపూర్ణ స్టూడియోస్ అప్పుడు ఎంత లంచం ఇచ్చిండు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఎంత లంచం ఇచ్చిండు, ఆఫీసర్లకు ఎంత ఇచ్చిండు, కేటీఆర్కి ఎంత ఇచ్చిండు, కేసీఆర్కి ఎంత ఇచ్చిండు, గతంలో ఉన్న రాజశేఖర రెడ్డికి ఎంత ఇచ్చిండు, అవన్నీ బయటకు వస్తే ఒక నాగార్జునతో ఆగిపోదు. దీనిలో IAS ఆఫీసర్లు బయటకు వస్తారు, IPS ఆఫీసర్లు బయటకు వస్తారు, పొలిటీషియన్స్ బయటకు వస్తారు. అంటే నాగార్జున గారు ఇలా ఒక మంచి పని చేశారు. ఇప్పుడు ఇది ఆగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఆగితే రేవంత్ రెడ్డి గారు ఆపదలుచుకుంటే తప్ప ఆగదు. ఈ రోజు వరకు అయితే రేవంత్ రెడ్డి అన్న సూపర్ మ్యాన్, ఆయన బాహుబలి. ఒకవేళ ఆగే పరిస్థితి మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు ఆయనను బిచ్చల దేవుడిగా డిక్లేర్ చేసి ఈ తెలంగాణ ద్రోహులు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన ఉద్యమే మా భూములు మాకు కావాలి, మా వనరులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి. ఇవాళ ఉద్యోగాలన్నీ ఎత్తుకపోయారు, నీళ్ళన్నీ అయిపోయి కేసీఆర్ కాళేశ్వరం పేరుతో ఉన్న కొద్ది భూముల్ని కూడా ఈ సమైక్యాంధ్ర పాలనలో జరిగిన విధ్వంసం కోసమే ఇప్పుడు పృథ్వన్న మేమంతా ప్రభుత్వం గినక ఎక్కడ నాగితే తెలంగాణ క్రాంతి దళ్ కానీ, తెలంగాణ భూమిపుత్రుల సేన కానీ ఈ తెలంగాణ ద్రోహులను మేము డిక్లేర్ చేస్తాం. గతంలో ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ద్రోహి, తెలంగాణ ద్రోహులు అందరినీ డిక్లేర్ చేసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న తెలంగాణ ఉద్యమం కేసీఆర్ చెప్పి అధికారంలోకి వచ్చింది, కానీ 10 ఏళ్లలో ఏం చేయలే కబ్జాదారులని. ఈ భూములు మింగిన భూబకాసురుల్ని, కొండలు మింగిన ఆనకొండల్ని, గుట్టలు మింగిన గుండాగాలని పట్టుకోలే.
ఇప్పుడు చెరువులు ప్రకృతిని విధ్వంసం చేస్తూ ప్రకృతినే మారుస్తున్నారు. ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ గత 20 ఏళ్లలో ఎవరెవరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళ జీతం ఎంత, వాళ్ళు ఎట్లా ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసరు 5 ఎకరాలు విల్లాలు ఫామ్ హౌస్లు కడుతున్నారు. ఒక్కొక్క సోమేష్ కుమార్కి అయితే నోయిడాలో గుర్గాంలో మాల్స్ వచ్చినాయి. సోమేష్ కుమార్ అనేటోడిని, నవీన్ మిట్టల్ అనేటోడిని, ఇంకా ఈ దండుపాలెం బ్యాచ్ జేఎస్ గత ప్రభుత్వంలో ఫస్ట్ ఆఫీసర్స్ని పట్టుకుంటే కింద టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని పట్టుకుంటే కాదు కదా. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటున్నా సార్, నాకు పర్మిషన్ రిజిస్ట్రేషన్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు, మీరు లేఅవుట్ వేసారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాడు, టౌన్ ప్లానింగ్ కూడా పర్మిషన్స్ ఇచ్చిండు. టౌన్ ప్లానింగ్ తర్వాత పవర్ వాడు, కరెంట్ డిపార్ట్మెంట్ వాడు కరెంట్ ఇచ్చిండు. వాటర్ డిపార్ట్మెంట్ వాడు వాటర్ కనెక్షన్ ఇచ్చిండు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాడు క్లియరెన్స్ ఇచ్చిండు. పవర్ డిపార్ట్మెంట్ పవర్ సేఫ్టీ వాడు నా బిల్డింగ్కి పవర్ సేఫ్టీ ఇచ్చిండు. ఇట్లా 20 రకాల డిపార్ట్మెంట్లు పర్మిషన్స్ ఇచ్చినాక మధ్యతరగతోడు అన్ని రకాల అనుమతులు తీసుకొని బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. బ్యాంకులో లోన్ ఇవ్వాలంటే బ్యాంకు మేనేజర్ వాళ్ళ పర్సనల్ లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు. మరి నేను ఎట్లా ఇల్లీగల్ అవుతా? నాకు అన్ని పేపర్స్ ఉన్నాయి అంటే దీని అనుమతులు ఇచ్చింది ఎవరు? అధికారులు. సో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. అధికారులు ఏం చెప్పాలి మరి? నేను కాదు, ఇగో నా పై ఆఫీసర్ పలానా జేఎస్ రంజన్ చెప్పాడు, లేదా పలానా నవీన్ మిట్టల్ అని చెప్పాడు. నవీన్ మిట్టల్ ప్రాసిక్యూట్ చేస్తే నాదేం సంబంధం సార్? కేటీఆర్ ఫోన్ చేసిండు, కేసీఆర్ ఫోన్ చేసిండు, మహమూద్ అలీ ఫోన్ చేసిండు, నేనేం చేయాలంటారు. అంటే ఫస్ట్ కింద గట్టిగా పట్టుకుంటే పైన పడతారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పెద్ద వాళ్ళు తప్పించుకునే ప్రమాదం ఉంది. రంగనాథ్ గారు నిజంగా ప్రాసిక్యూట్ చేయాల్సింది ఎవరంటే ఈ టాప్ లెవెల్ ఎవరని పట్టుకోవాలి. ఇప్పుడు మై హోమ్ మీదకి, మెగా కృష్ణారెడ్డి మీదకి, రామోజీ ఫిలిం సిటీ మీదకి, ఈ వాసవి కన్స్ట్రక్షన్స్ మీదకి, ఈ అవంతిక కన్స్ట్రక్షన్స్, ఆదిత్రి కన్స్ట్రక్షన్స్ 50 అంతస్తులు 60 అంతస్తులు కడుతున్నారు కదా. అసలు గవర్నమెంట్ భూములు తీసుకొని వెంచర్లేసి చెరువులను మింగి ప్రకృతిని మార్చిన, చెరువుల్ని మాయం చేసిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు గతంలో ఏదైనా మాట్లాడితే కేటీఆర్ కేసీఆర్ అనేటోళ్ళు. ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో ఏమైనా మాట్లాడితే కొండలరెడ్డి, రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ఇప్పుడు కూడా కేటీఆర్ పేరు చెప్తున్నారు. నాకు జర్నలిస్ట్ ఫోన్ చేసి కొత్త కేటీఆర్ వచ్చింది అన్నారు. కొత్త కేటీఆర్ అంటే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి. గతంలో కేటీఆర్ కేసీఆర్ మన ఆ 4 రావులు అన్నారు. కేసీ రావు, కేటీ రావు, కేకే రావు. ఈ రావులు ఉన్నంత కాలం ప్రజలకు ఏమి రావు అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త కేటీఆర్ అంటే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి. మరి ఇది ఏంటంటే పొలిటికల్ సర్కిల్స్లో, జర్నలిస్ట్ సర్కిల్లో ఎవరు రియల్ పవర్ఫుల్ అనేది వెళ్తారు. ఇప్పుడు ఆ తిరుపతి రెడ్డి గారి ఇంటి ముందు గన్మెన్లు, హడావుళ్ళు, కొండలరెడ్డి గారి దగ్గరికి రోజు 200 మందికి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు బెల్లం చుట్టే ఈగలు వాళ్తాయి. ఎందుకంత డిమాండ్? రేవంత్ రెడ్డి గారికి ఇంత తమ్ముడు ఉన్నారు, ఈ కొండలరెడ్డి అనేట ఆయన ఒక తమ్ముడు ఉన్నాడు, తిరుపతి రెడ్డి అనేట ఆయన ఉన్నాడు. ఆయన బర్త్డే సందర్భంగా సిటీ మొత్తం ఎందుకు వేసినాయంటే ఏదో ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, ఈ పైరవీకారులు, ఈ కబ్జాదారులు ఎక్కడ ఎవరితో పని అయితే వాళ్ళ ఇంటికి వెళ్తారు. మరి తిరుపతి రెడ్డి గారి ఇంటి ముందు ఇలా 100 మందికి ఎందుకు వెళ్తున్నారు? కొండలరెడ్డి అపాయింట్మెంట్ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు? వాళ్ళేం రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, మినిస్టర్లు కాదు, ఎటువంటి పదవులు. రేవంత్ అన్న, నువ్వు ఎట్లయితే మీరు తిరుపతి రెడ్డి గారికి నోటీసులు ఇచ్చినావో అట్లా మొత్తం ఫస్ట్ ఈ పెద్దోళ్ళు 1000 కోట్లు 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు హైదరాబాద్లో భారతదేశంలోనే అత్యంత సంపదల జాబితాలో హైదరాబాద్లోనే ఉన్న సంపదలు. ఈ చెరువులు మింగిన వాళ్ళు, నాలాలు మింగిన వాళ్ళు, కుంటలు మింగిన వాళ్ళు. ఇలా మా ఇంటి దగ్గర అంబర్పేటలో బతుకమ్మ కుంట ఉండేది, ఇప్పుడు మొత్తం అక్కడ వెంచర్స్ వేసేసారు. అసలు అడ్రస్సే లేదు. రిమోట్ సెన్సింగ్ మ్యాప్లో, గూగుల్ మ్యాప్లో తీస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు చాలామంది రికార్డులు మాయం చేశారు. కొంతమంది పాత నిజాం కాలంలో అప్పుడు బట్ట మీద సర్వే చేశారు పర్మనెంట్ ఇంక్ తోటి. పహానీలు, రికార్డులు, నక్షా ఉంటుంది కదా, ఆ నక్షా తీసుకుంటే ఒరిజినల్ మ్యాప్ వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి నేను రంగనాథ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మీరు అఖిలపక్ష రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటే ఫస్ట్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ హైడ్రా విధి విధానాలు ఏంటి, దీని రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, దీని స్కోప్ ఏంటి, దీని పరిధి ఏంటి, దీని విస్తృతి ఎంత, ఏ డేట్ నుంచి కట్ ఆఫ్ డేట్ ఉండాలి కదా. ఇప్పుడు 56 నుంచి మొదలైంది ఇప్పటి వరకు. మరి 70 ఏళ్లలో జరిగిన అన్ని కూడా కొడతారా? లేదు మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి నుంచి తీసుకుంటారా? కట్ ఆఫ్ డేట్ ఒకటి ప్రకటించాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి, దీనికి రోడ్ మ్యాప్ ఏంటి, అసలు చట్టం చేయాలి. ఫస్ట్ అసలు ఇంత కీలకమైనది సగం హైదరాబాద్ కబ్జాలోకి పోతుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుంది అంటున్నారు కదా. అసెంబ్లీలో మీరు ఎందుకు సపరేట్గా ఒక సమావేశం పెట్టాలి కదా. మీరు కూడా గతంలో చెప్పారు మన విశ్వేశ్వరరెడ్డి గారి ఇంటర్వ్యూలో, చాలా మంచి సలహా. సపరేట్ ఒక అసెంబ్లీని సమావేశపరిచి దీన్ని డిస్కషన్, డిబేట్, డైలాగు ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తే చట్టబద్ధత ఎక్కువ రోజులు ఉండదు. రేపు కోర్టు అడుగుతుంది మీకున్న లిమిటేషన్స్ ఏంటి, మీకున్న విధి విధానాలు ఏంటి అనేది. దీనిలో ఒక్క రంగనాథ్ గారితో ఒక్కరితో అయ్యేది కాదు. రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, టౌన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్స్, గతంలో ఈ సబ్జెక్ట్ మీద ఎక్స్పర్ట్స్ ఉన్న సివిక్ సొసైటీలతో ఒక బాడీ వేయాలి.
అప్పుడు ఏమైందంటే ఇది ఓన్లీ హైదరాబాద్కే పరిమితం అంటున్నారు కదా, అసలు తెలంగాణలో వరంగల్కి వరదలు రావడం అనేది మేము ఇప్పుడు చూడలే. కేసీఆర్ గారి బంగారు తెలంగాణ వరంగల్ మొత్తం మీరు వరంగల్ పోయి చెరువు మీరు పోయారు కదా, మరి వరంగల్లో ఇదే రంగనాథ్ గారు పనిచేసారు. మరి వరంగల్లో కూడా నాలాలు మింగిరు, చెరువులు మింగిరు, కుంటలు మింగిరు, మా ఖమ్మంలో కూడా మింగిరు, నిజామాబాద్ లో మింగిరు, మొత్తం తెలంగాణ మొత్తానికి ఇది విస్తృతి చేయాలి. ఇప్పుడు ప్రతి ఊర్లో కలెక్టర్స్ ఉన్నారు కదా ప్రతి జిల్లాలో, మరి కలెక్టర్లు ఏం బీక్తున్నారు? 33 జిల్లాల కలెక్టర్లు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, మున్సిపాలిటీలు ఉన్నాయి, మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు. అసలు ఫస్ట్ ఏంటంటే ప్రభుత్వాలు ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ని, ఈ మున్సిపాలిటీని, స్థానిక సంస్థల్ని డమ్మీలు చేసారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పవర్ తీసి ఏదున్నా ఎమ్మెల్యే, మంత్రి, సీఎం ఇప్పుడు మేయర్ పనిచేస్తున్నాడు. ఇప్పుడు నీకు వేరే దేశాల్లో పోతే మేయర్ అనేటోడు పవర్ఫుల్, ఆ నగరానికి ఏమన్నా అయితే మేయరే. ఇక్కడ ప్రధానికి రేవంత్ రెడ్డి అంటే పవర్స్ అన్ని కూడా డమ్మీ. మేయర్ని డమ్మీ చేసింది ఎవరు? సర్పంచ్లను డమ్మీ చేసింది ఎవరు? ఈ మున్సిపల్ కమిషనర్లను డమ్మీ చేసింది ఎవరు? అంటే ఈ రాజకీయ వ్యవస్థ. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చి మంచి పని చేసినందుకు హ్యాట్స్ ఆఫ్. కానీ ఈ 70 సంవత్సరాల్లో విధ్వంసం చేసింది ఎవరు? వ్యవస్థలను విధ్వంసం చేసి చట్టాలు లేవా? చట్టాలు ఉన్నాయి. అధికారులు లేరా? అధికారులు లేరు. అంటే వ్యవస్థల మీద నమ్మకం పోయేటట్టు మొత్తం కూడా కలెక్టర్లు కవిత కాళ్ళు మొక్కిరు, కలెక్టర్లు కేసీఆర్ కాళ్ళు మొక్కిరు. మరి కలెక్టర్లు కేసీఆర్ కాళ్ళు, కేటీఆర్ కాళ్ళు, మంత్రిని పొగుడుతుండే కదా డైరెక్ట్ బర్త్డే పార్టీకి వరంగల్లో ఒక డిఎస్పీ లెవెల్, డీసీపీ లెవెల్ మంత్రిని బర్త్డేకి పోయి ఫ్లెక్సీలు కట్టి పొగుడుతున్నారు. అంటే ఈ ఆఫీసర్లు రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యారా, లేకపోతే వీళ్ళు ఈ రాజకీయ నాయకులు ఇళ్లలో పనిచేసే బానిసలా? రైట్. అంటే ఐఏఎస్లు, ఐపీఎస్ఎల్ లాంటి అధికారులు ఈ 33 జిల్లాల కలెక్టర్లు ఇమీడియట్గా పెట్టి మొత్తం అన్ని జిల్లాలలో ఈ చెరువులు, నాలాలను తీయాలి. మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి కదా, వీళ్ళందరూ కూడా చేయకపోతే వ్యవస్థల మీద నమ్మకం పోయి బంగ్లాదేశ్లో ఎట్లయితే విప్లవం వచ్చిందో అట్లా వచ్చే ప్రమాదం ఉంది. లాస్ట్ చివరి క్వశ్చన్ 2 నిమిషాలు మాట్లాడదాం. కవిత బయటకు వచ్చింది, మనం ఎన్నో వీడియోలు చేసిన కవిత లిక్కర్ స్కాము ఎట్లా ఏంది అని. సో మొత్తం 153 రోజుల తర్వాత ఆమె బయటకు వచ్చింది. బయటకు వచ్చి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చింది. నన్ను మొండి ఉండే నేను ఇప్పుడు జగమొండిని చేసి జైలుకి పంపించి అని, ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, కడిగిన ముత్యంలాగా నేను బయటకు వచ్చేస్తాయి, కేసు అంతా ఉత్తది అని మాట్లాడింది. ఎట్లా ఓవరాల్ ఈ 153 రోజులు ఆమె జర్నీని బయటకు వచ్చిన విధానాన్ని ఎట్లా చూస్తున్నారు? ముందు మా పాత మిత్రురాలు మా కవితక్క బయటకు వచ్చినందుకు మాకు కూడా సంతోషమే. పాపం ఒక లేడీని పట్టుకొని, ఇప్పుడు వల్నరబుల్ ప్రతి దగ్గర కూడా ఎవరు వీక్కుంటే వాళ్ళని పట్టుకుంటారు. కానీ ఆమె మా బతుకమ్మ, మా కవితక్క లిక్కర్ రాని, సారా రాని పేరు వచ్చినప్పుడు మాకు బాధేసింది. అంటే మేమంతా కలిసి పనిచేసినాం కాబట్టి అలాంటి అపవాదం వచ్చిందని పాపం 6 నెలలు 2 పిల్లలకి దూరంగా ఉండి, ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అక్క. అయితే ఆమె హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. ఇన్ని రోజులు బెయిల్ ఎందుకు రాలేదు? ఆమె హైలీ ఇన్ఫ్లుయెన్షియల్, ఒక ఎంపీ, ఒక ముఖ్యమంత్రి కూతురు, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఒక ఎక్స్ ఎంపీ. ఈమె సాక్షుల్ని ప్రభావితం చేస్తుందని చెప్పి ఈడీ, సిబిఐ చెప్పారు. ఇదే కేసులో ఆయన ఎవరు గతంలో మనీష్ సిసోడియా 15 ఏళ్ళు జైల్లో ఉన్నాడు బెయిల్ రాకుండా. ఇప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ అక్కడే ఉన్నాడు. ఈ మొత్తంలో ఏకైక రాని కవితక్కే. అందరూ రాజులే. జనరల్గా మహిళలకు ఉండే సింపతి అది ఉంటుంది, కానీ రావాల్సినంత సింపతి ఎందుకో మరి కవితక్కకి రాలే. ఇప్పుడు ఒక కల్చర్ ఏర్పడింది భారతదేశంలో. ఏంటంటే నువ్వు 1000 కోట్లు ఎగ్గొడితే విఐపి, 10,000 కోట్లు ఎగ్గొడితే వివిఐపి. ఇప్పుడు వాడు ఉన్నాడు కదా, వాడు మాల్యా, వాడు విజయ్ మాల్యా, మోడీ, ఇట్లా చాలా మంది ఉన్నారు, నీరవ్ మోడీ, వీళ్ళంతా దేశానికి వెళ్ళిపోయి వివిఐపీలు అయిపోయారు. తర్వాత 100 రూపాయలు 1000 రూపాయలు అయితే చలానా బట్టి జైలు వేస్తారు. ఒక రైతు 1,00,000 రూపాయలు తీసుకుంటే వేస్తారు. నువ్వు తప్పు చేసి జైలుకి వెళ్తే మామూలుగా అయితే దొంగ, దోషి. ఇప్పుడు కల్చర్ వాళ్ళకి ఒక సెంటిమెంట్ కూడా. ఇప్పుడు జగన్ గారు 16 నెలలు జైల్లో ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చి పాదయాత్ర చేసి ఆయన 1,00,000 కోట్ల కరప్షన్ పేరు మీద జైలుకి వెళ్ళి ముఖ్యమంత్రి అయిండు. అదేవిధంగా గతంలో ఓటుకు నోటు కేసులో ఇదే రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. చెంచల్గూడ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక పెద్ద ర్యాలీ తోటి బయటకు వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మా కవితగా కూడా జైలుకి వెళ్ళింది, కాబోయే ముఖ్యమంత్రి ఆమె అని చెప్తున్నారు. మరి ఇది రాజ్యాంగం ఉందా ఇక్కడ వినడానికి? జైలుకి వెళ్తే జైలు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎవరన్నా జైలుకి వెళ్తే 69లో జైలు పలికేటోళ్ళు, రక్త తిలకాలు దిద్దేటోళ్ళు వాళ్ళు. ఎందుకంటే స్వాతంత్ర సమయోధులు కూడా. ఇప్పుడు కొత్త స్వాతంత్ర సమయోధులు వచ్చారు. నువ్వు కరప్షన్ చేయి, కేసులు పెట్టుకో, అన్ని చట్టం నీకు చుట్టమవుతుంది. జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు 1000 మంది ర్యాలీలు, మొత్తం జైలు. వీళ్ళు మొత్తం భారతదేశ స్వతంత్ర సమయోధులు, వీళ్ళు వీరనారీమణులు, లేకపోతే వీర పోరాట యోధులు. ఇది ఎక్కడ కల్చర్? అది తప్పు చేసిన అనే అపవాదుతో ఇంకా వాళ్ళు బెయిల్ వచ్చింది. వాళ్ళేమి నిర్దోషులని సుప్రీంకోర్టు చెప్పలే. సుప్రీంకోర్టు ఏమనిచ్చిందంటే మీరు 458 మందిని ఇంట్రాగేషన్ చేయాలి,
50,000 పేజీల ఉంది ఇది రికార్డు. ఇది చేయడానికే ట్రయల్ చేయడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. ఇక మీరు ఆల్రెడీ ఎంక్వైరీ చేయాల్సినంత చేశారు కాబట్టి ఆమె బయటకు పెట్టడం వల్ల లేదని బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వడం మర్డర్ చేసినోడికి కూడా బెయిల్ ఇస్తారు. ఎందుకంటే అది ప్రూవ్ అయ్యి సాక్షి మర్డర్ చేయనట్టు కాదు కదా. ఇప్పుడు మర్డర్ చేసిన బెయిల్ తో బయటకు వచ్చినంత మాత్రాన ఇప్పుడు జగన్ కూడా బెయిల్ మీద నెట్టుకొని వస్తున్నాడు. జగన్ మీద కూడా కత్తి వేలాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఎంతో మంది రేప్ చేసి బయటపడ్డ బెయిల్ వచ్చి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది అత్యాచారాలు నరహంతకులు వాళ్ళు తీవ్రవాదులకు ఉగ్రవాదులకు కూడా ఒక దశలో బెయిల్ వస్తుంది. తర్వాత ట్రయల్ జరిగి ప్రూవ్ అయినప్పుడు అది ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఎట్లా చెప్తున్నారంటే కొన్ని డైలాగ్ కడిగిన ముత్యం లాగా బెయిల్ అనేది తాత్కాలికంగా రిలీఫ్ మానవతా దృక్పథంతో అక్కడ రేపొద్దున మళ్ళీ రేపొద్దున శిక్ష పడ్డది అనుకో అంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు నేనే కడిగిన ముత్యమని నాకు నేనే చెప్పుకుంటా సర్టిఫికెట్. ఏమైందంటే వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయి, ప్రజల్లో చైతన్యం పెరగాలి. ఆమెకేమైనా అవకాశం ఉందా పొలిటికల్ ఫ్యూచర్ ఇంకా ఇదవ్వడానికి? ఇప్పుడు ఈ సైకో ఫ్యాన్సీ అనేది నేను ఎయిర్పోర్ట్లో కూడా చూసిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాళ్ళు మొక్కుతున్నారు. ఆమె కన్నా వయసులో పెద్దోళ్ళు. ఈ కాళ్ళు మొక్కే కల్చర్ ఏంది అసలు? ఇప్పుడు ఆమె మీద అభిమానం ఉండొచ్చు, ఆమె వల్ల లబ్ధి ఉండొచ్చు, కానీ మొత్తం ఇప్పుడు నాకన్నా వయసులో ఇప్పుడు మీరు చిన్న అనుకో మీ కాళ్ళు నేను మొక్కితే అర్థమైంది మీ ఆయుష్యం తగ్గుతుంది. మరి జీవన్ రెడ్డి పాండు డైరెక్ట్ డై కొడుతున్నాడు. అంటే ఇట్లా ఈ డైలు కొట్టే కల్చర్. ఇప్పుడు సపోజ్ జీవన్ రెడ్డికి సిగ్గు లేదు కాళ్ళు మొక్కుతున్నాడు, కవిత అన్న వారించాలి కదా, తప్పయ్యారా నువ్వు అట్లా కాళ్ళు మొక్కద్దు నాకు ఇజ్జత్ పోతుంది నువ్వు మొక్కడం వల్ల అని. అంటే కేసీఆర్ గారు ఇట్లనే చేసారు, కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకున్నారు, ఆఫీసర్లతో కాళ్ళు మొక్కించుకున్నారు, ఎమ్మెల్యేలతో కాళ్ళు మొక్కించుకుంటారు. ఇది బానిస మనస్తత్వానికి సంకేతం. కవిత గారు ఏ తప్పు చేయకపోతే కోర్టులో ప్రూవ్ అవుతుంది, మరి తప్పు చేస్తే శిక్ష పడుతుంది. చట్టానికి ఎవరు చుట్టం కాదు. పివి నరసింహారావు లాంటోడే చట్టంలో బోన్లో నిలబడాల్సి వచ్చింది. బిల్ క్లింటన్ లాంటోడే తప్పు చేసిన వాళ్ళకి ఏదో ఒక రోజు అవుతుంది. అయితే సామాన్య ప్రజల్లో ఏమనిపిస్తుంది అంటే ఎంత పెద్ద నేరం చేసినా కూడా పొలిటికల్ అండ ఉంటే మనం తప్పించుకోవచ్చు. ఈ రాజకీయ అవసరాల కోసం రాజకీయ పార్టీలు ఒకరోజు దొంగ అంటది, ఒకరోజు దొర అంటారు. ఆ పొలిటికల్ ఈక్వేషన్స్లో ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి ఇక్కడ ప్రాంతీయ పార్టీలు అవసరం లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు సిబిఐని ఈడీని వాడుకుంటున్నారు అనేది ఒక అపవాదం ఉంది. సుప్రీంకోర్టు కూడా అడిగింది. ఇప్పుడు కవిత గారు తప్పు చేసిరా లేదా అనేది కోర్టు నిర్ణయించాలి. ఈ పొలిటికల్ లీడర్లే డిసైడ్ చేస్తారు. ఒకళ్ళేమో బురద కాల్చి వేస్తారు, ఒకళ్ళేమో లేదు ఆమెకు అడిగిన ముత్యం అంటారు. కోర్టులు చేయాల్సిన పని కోర్టు చేసినప్పుడు ఈ రాజకీయ నాయకులు శృతి మించి పరిధి మించి వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడితే సుప్రీంకోర్టు స్వయంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యి నువ్వు మమ్మల్ని తప్పుపడతావని చివాట్లు పెట్టింది. ఎవరి పరిమితిది ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే బాగుంటుంది తప్ప మేము రాజకీయ నాయకులం, మాకు చట్టం ముందు మేము సమానం కాదు, మేము దైవాంశ సంభూతులం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సైకో ఫ్యాన్సీ బ్యాచ్ ఉంటారు కదా వీళ్ళ వల్లనే వీళ్ళకి ప్రమాదం. ఇంకా మొత్తం ఆ డప్పులు కొట్టడాలు, పెద్ద పెద్ద క్రెయిన్లు పెట్టి గజమాలలు వేయడాలు, వీళ్ళు ఏదో సాధించినట్టు. వీళ్ళు ప్రజల జీతగాళ్ళు, ప్రజల డబ్బులతో ప్రజల సేవకులు, వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఇల్లీగల్ పనులు చేసిన ఆరోపణలు వస్తే అది ప్రూవ్ చేసేదాకా అసలు పబ్లిక్ లైఫ్లోకి రావడం గిల్టీగా ఫీల్ అవుతారు. వీళ్ళు ఏదో సాధించినట్టు ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఈ కల్చర్ అనేది తెలుగు రాష్ట్రాల్లో జగన్ దగ్గర నుంచి కవిత వరకు జైలుకు పోతేనే రాజకీయ నాయకులు అవుతారేమో, ఎక్కువ రోజులు ఎంత పెద్ద తప్పు చేసి అంత జైల్లో ఉంటే ముఖ్యమంత్రి అవుతామో అని ఒక సైకో ఫ్యాన్స్ వస్తుంది. ఇది ప్రజల చైతన్య రాహిత్యానికి నిదర్శనం, ప్రజల బానిసత్వానికి నిదర్శనం. ప్రజలు మీరు ఆలోచించండి, ప్రశ్నించండి, తప్పు చేస్తే ఎవరినైనా నిలదీయండి తప్ప వాళ్ళు మన సేవకులు అనే విషయం మర్చిపోకండి, వాళ్ళు మన ప్రజాప్రతినిధులు అనే విషయం మర్చిపోకండి. వాళ్ళు మన జీతగాళ్ళు, వాళ్ళు మనం పెట్టిన జీతంతో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళేమి కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టలేదు, వాళ్ళేమి వ్యాపారాలు చేయలేదు. ప్రజల సొమ్ము దాచుకున్న ఈ రాజకీయ నాయకులని దొంగల్లాగానే చూడండి. దొంగలని దొరల్లాగా చూస్తే నిజాయితీ గల వాళ్ళు ఇజ్జత్ పోతుంది. సత్యమే విజయతే అంటున్నారు వాళ్ళు కూడా. మరి సత్యం బయటికి రావాలి, దొంగ పని చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఒక కవిత తప్పు చేయకపోతే మరి బీజేపీ రేపొద్దున అపవాదం ఉంటుంది. రేపొద్దున సుప్రీంకోర్టు ఏ శిక్ష చేయకపోయినా కవితని రాజకీయంగా వాడుకున్నారంటే రేపొద్దున ఆ కేసు పెట్టిన వాళ్ళు కూడా చూడాలి. ఆమె ఏమన్నది వడ్డీతో సహా చెల్లిస్తామంటున్నారు. అవును, మరి అసలు ఎవరు, వడ్డీ ఎవరు, చూద్దాం. ఆమెను జైల్లో పెట్టింది ఎవరు, ఎందుకు పెట్టిన కవిత గారు కూడా ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తెలంగాణ విఠల్తో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ హైడ్రా అండ్ కవిత బెయిల్ నుంచి రిలీజ్ అయిన విషయానికి సంబంధించి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.